ఎన్నో సందర్భాలు. అందుకు చదవాలి. ఎందుకు రామాయణం వినాలి? పుణ్యం కోసం కాదు, మనం ఏం తెలుసుకొని బతకాలో, మనకి జీవన విధానం ఏంటో తెలియాలి, ఎలా ఆలోచించాలి, ఒక సందర్భం ఏర్పడినప్పుడు ఆలోచన విధానం ఎట్లా ఉండాలి. మహాభారతంలో భీష్మ పితామహుడు వాళ్ళ నాన్నగారికి తద్దినం చేస్తున్నారు. ఆబ్దీకం అంటాం కదా, అది చేస్తున్నారు. పిండములను కలిపి పిండములను దర్భల పైన పెట్టబోతుండగా గంగాజలంలో నుంచి వాళ్ళ నాన్నగారు చేయి పైకి వచ్చింది. అది వాళ్ళ నాన్నగారు చేయని ఎలా తెలుసు అంటే, ఆయన చేతికి ఒక కంకణం ఉండేది. శంతన మహారాజు గారు వాళ్ళ నాన్నగారి పేరు. ఆయన ధరించేటువంటి ఒక కంకణం. ఆ కంకణం చూస్తే అందరూ శంతనుడి కంకణం అని అందరికీ అది బాగా ఫేమస్. అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అర్థమైంది వాళ్ళ నాన్నగారు చెయ్యేది, ఎందుకంటే విత్ కంకణంతో వచ్చింది అది పైకి. వస్తే ఏం చేయాలి అప్పుడు? ఎవరైనా నేరుగా మా నాన్నే వచ్చినప్పుడు నాన్న చేతిలో పెట్టచ్చు కదా, పెట్టలేదు. భీష్మ పితామహుడు తీసి దర్భల మీదనే పెట్టాడు. పెడితే ఆ పక్కన వాళ్ళు అడిగారు, ఏమయ్యా భీష్మ, ఏ నాన్నగారి కోసం నువ్వు ఆచరిస్తున్నావో ఆ నాన్నగారి చెయ్యే నేరుగా వస్తే ఆ చేతి మీద పెట్టకుండా ఎందుకు దర్భల మీద పెట్టావు అంటే, ఏమండి వేదంలో శాస్త్రంలో ఒక పద్ధతి చెప్పారు. ఇప్పుడు నేను నా మీద ప్రేమతో నా శ్రద్ధకి మా నాన్నగారు వచ్చారు, నేను పెట్టేసే అనుకోండి, ఇంకా దీనికి ఒక విధానం లేకుండా భీష్ముడు అంతటి వాడే ఇలా చేశాడని రేపొద్దున కొంతమంది వాళ్ళ నాన్నగారి చేతులు బయటికి రాకపోతే చేతులతో ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మ అక్కడ పెట్టి దాంట్లో పెడతారు. ఇదేదో భలే ఉంది. ఇప్పుడు మనం పోయి యాత్రలకు పోయి నదుల్లో మునిగేది ఇవన్నీ ఇంతే కదా. అంటే చేసే విధానం ఏంటి, ఎలా చేయాలి, పెద్దలు ఎలా ఆచరించారు. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు కదా కృష్ణుడు, యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. ప్రమాణం ఏది మనకి అంటే పెద్దలు ఎలా ఆచరించారు. అందుకే గోదాదేవి 2వ పాటలో ఏం నియమం చెబుతుంది, ఈ వ్రతం పాటించడానికి కొన్ని నియమాలు చెప్పి. ఈ వ్రతం 30 రోజులు చేసి మానేసే వ్రతం కాదు, జీవితాంతం చేసే వ్రతం.